హైదరాబాద్లో కుండపోత 5 గంటల్లోనే 9 సెంటీమీటర్ల వర్షం. ఇండ్లలోకి వరద, కొట్టుకుపోయిన బండ్లు, కూలిన చెట్లు, రోడ్లపై నిలిచిపోయిన నీళ్లు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. జిల్లాల్లోనూ భారీ వర్షాలు, దెబ్బతిన్న పంటలు, పిడుగులు పడి 3 మృతి, గోడ కూలి మరొకరు. మరో 2 రోజులు వర్షాలు. 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది, ఎందుకంటే పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. నిన్న జస్ట్ ఒక 5 గంటల్లో 9 సెంటీమీటర్లు అంటున్నారు, కానీ హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే చాలా పెద్ద వర్షం పడ్డది. సో వీళ్ళు ఈ అధికారులు ఈ సహాయక చర్యల్లో కూడా కొంత అలసత్వం, నిర్లక్ష్యం కనిపించింది. సడన్గా పడ్డది అని అంటున్నారు, కానీ 3 రోజుల ముందు నుంచే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నది. ఇప్పుడు మొన్న పేపర్లు తీసుకున్నా, మొన్న పేపర్లలో చాలా క్లియర్గా వాతావరణ శాఖ చెప్పింది భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని. ఇక్కడ చూడండి, గురువారం కురిసిన వర్షానికి హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లైఓవర్ మీద భారీగా నిలిచిపోయిన వరద నీరు. ఇది ఫ్లైఓవర్, ఇది ఫ్లైఓవర్ పైన నీళ్ళు అనమాట. అంటే కింది నుంచి పై వరకు నీళ్లు లేవు, కానీ ఈ పైన వచ్చిన వరద అనమాట ఇది. వర్షాలపైన అలర్ట్గా ఉండండి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి. రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించాలి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు. హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలులతో కుండపోత వానబడ్డది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దంచి కొట్టింది. 5 గంటల్లోనే 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మెయిన్ రోడ్లు మొదలుకొని కాలనీలు కూడా జలమయమయ్యాయి. బండ్లు కొట్టుకుపోయాయి. పలు చోట్ల ఇళ్లలోకి వరద చేరింది. ఈదురుగాలులకు చెట్లు కూలడంతో పాటు రోడ్లు, ఫ్లైఓవర్ల పైన పెద్ద ఎత్తున వరద నిలవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. చూడండి ఒకసారిగా, నిన్న ఈ భారీ వర్షానికి చార్మినార్ పెచ్చులు ఊడిపోయినాయి. చార్మినార్ పైన టవర్ పెచ్చులు ఊడిపోయినాయి. చైతన్యపురిలో నీట మునిగిన 2 వీలర్లు. ఘోరంగా పడ్డది వాన. భారీ వర్షానికి హైదరాబాద్లోని అమీర్పేటలో జలమయమైన రోడ్డు. ఇక ఇది ఎప్పుడూ సముద్రమే. ఇది ఒకటి, రాజ్భవన్ రోడ్ ఒకటి, ఇట్లా కొన్ని ప్రాంతాలు ఉంటాయి. ఇటు చిన్న వర్షానికి మునిగిపోతాయి. భారీ వర్షానికి చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. భాగ్యలక్ష్మి దేవాలయం వైపు ఉన్న మినార్ పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మినార్కు రిపేర్లు చేస్తామని అధికారులు తెలిపారు. అయితే పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్లోని 90 ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 100 ప్రాంతాల్లో 90 హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్లో 9.8 సెంటీమీటర్ల వర్షం పడ్డది. ఆ తర్వాత హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో 9.6, డబీర్పురాలో 9.45, సరూర్ నగర్లో 9.35, నాంపల్లిలో 9.43, ముషీరాబాద్లో 9.43, అంబర్పేటలో 9, యాకత్పురాలో 8.7, శారదామహల్లో 8.6, కంచన్బాగ్లో 8.53, బంజారాహిల్స్లో 8.5, బోయిన్పల్లి వార్డ్ ఆఫీస్ వద్ద 8 సెంటీమీటర్లు, మెట్టుగూడలో 7.8 సెంటీమీటర్లు, ఇక ఎల్బీ నగర్, సైదాబాద్, ఓయూ క్యాంపస్, అల్వాల్, ఖైరతాబాద్, ఉప్పల్, సికింద్రాబాద్ అన్ని ప్రాంతాల్లో 6 నుంచి 7 సెంటీమీటర్ల పైన వానబడ్డది. ఇక్కడ ఈ వాన కూడా ఎట్లా పడ్డది, ఒకేసారిగా కుమ్మరించింది. అదే ఈ ప్రమాదాలకు కానీ, ఈ మునగడానికి కానీ కారణమైంది. పిడుగులకు 3 చచ్చిపోయారు. పిడుగుపాటుకు 3 బలయ్యారు. నాగర్ కర్నూలు జిల్లాలో 2 మహిళలు, గద్వాల జిల్లాలో మరొకరు చనిపోయారు. నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం కొడోనిపల్లికి గాజుల వీరమ్మ, సుంకరి సైదమ్మ, పదర మండల కేంద్రానికి చెందిన పోతుల వినోద్ చేనులో కూలీ పనికి పోయిరట. గురువారం మధ్యాహ్నం 1:30 ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడ్డది. అదే సమయంలో పొలంలో పనిచేస్తున్న వీరమ్మ, సైదమ్మ మీద పిడుగు పడడంతో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. మరో మహిళ సుంకరి లక్ష్మమ్మకు గాయాలు కాగా అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అలాగే గద్వాల జిల్లా మానవపాడు మండలం చంద్రశేఖర్ నగర్ గ్రామంలో పిడుగుపడి మరొకరు చనిపోయారు. గ్రామ శివారులోని పొలాల్లో పశువులను మేపేందుకు వెళ్లిన వెంకటేష్ పైన పిడుగుపడ్డది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. మరోవైపు గజ్వేల్ మండలంలోని జాలిగామ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రైవేట్ గోదాం ప్రహరీ కూలి గజ్వేల్ పట్టణానికి చెందిన ఎండి హిమ్మత్ ఖాన్ చనిపోయిండు. ఈ ప్రమాదంలో మరో 2 గాయపడగా పిడుగులు పడి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఇస్రితాబాద్లో 20 మేకలు, వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజా అహ్మద్ పల్లిలో 23 మేకలు చనిపోయినాయి. ఎంత బీభత్సం సృష్టించింది చూడండి వాన. విద్యుత్ సరఫరాకు అంతరాయం. తాజా వర్షాలకు విద్యుత్ సరఫరా వ్యవస్థ భారీగా దెబ్బతిన్నది. కొన్ని చోట్ల గాలి దుమారానికి చెట్లు కూలిపోయినాయి. విద్యుత్ స్తంభాలపై పడడంతో కరెంటు తీగలు తెగిపడ్డాయి. హైదరాబాద్లో కురిసిన వర్షానికి 449 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడ్డది.
రంగంలోకి దిగిన సిబ్బంది 410 ఫీడర్ల పరిధిలో సరఫరా పునరుద్ధరించారు. చాలా ప్రాంతాల్లో కరెంటు పోయి చాలా టైం పోయి తర్వాత వచ్చింది. ఇంకా 2 రోజులు వానలు పడతాయట. ఇగో రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర శనివారాల్లో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, జనగామ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల, భూపాలపల్లి, భద్రాద్రి, ములుగు, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడతాయట. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందట. రాష్ట్ర వ్యాప్తంగా 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయట. సో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పొలాల్లోకి పనులకు వెళ్ళిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం వర్షం పడే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాల్సిందే. చిన్న వర్షమే కదా అని అదే చేనులో అదే పొలంలో పని చేసుకుంటూ వెళ్తే పిడుగులు పడే అవకాశం ఉంటుంది. సో ప్రభుత్వాలు యాక్చువల్గా ఈ పిడుగులు ఎప్పుడు పడతాయి అన్న ఒక సమాచారం ఇవ్వాలి. ఒకటి. రెండోది, ప్రజలకు అవగాహన కల్పించాలి. ఆ వర్షం పడే అవకాశం ఉన్నప్పుడు, ఉరుముతున్నప్పుడు ఎట్లా జాగ్రత్తలు పాటించాలి అని గ్రామ సభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి. చాలా ప్రాణాలు పోతున్నాయి. మీరు పిడుగుల ద్వారా చనిపోయిన వాళ్ళ లెక్క తీస్తే 10ల సంఖ్యలో ఉంటున్నారు ప్రతి సంవత్సరం. రైతులు చూడండి పాపం. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలం దుగ్గంపల్లి శివారులో నేల కొరిగిన మొక్కజొన్న పంట. పాపం. వర్షాలపైన అలర్ట్గా ఉండండి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడండి రేవంత్ రెడ్డి. ఇగో సిద్దిపేట జిల్లా నెమటూరు వద్ద ఈదురుగాలులకు కూలిపోయిన చెట్లు. హైదరాబాద్లో అయితే మస్తు కూలినాయి. సో ఇట్లా వర్షాలు నిన్న చాలా ప్రాంతాలని ఆగమాగం చేసినాయి. సో ఇవాళ రేపు కూడా వానలు పడే అవకాశం ఉంది. 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. నెక్స్ట్